నేటి ఆధునిక జీవనశైలిలో ఊబకాయం తీవ్రమైన అనారోగ్య సమస్యగా విస్తరిస్తుందని, దీంతో పలు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎం గౌతమ్ కృష్ణ పేర్కొన్నారు. స్థానిక బోట్ల ఉద్యానవనంలో వాకర్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఊబకాయం అనేది శరీరంలో కొవ్వు ఎక్కువగా చేరటం వల్ల వచ్చే సమస్యని, పలు అనారోగ్య సమస్యలకు దారితీసే సంక్లిష్టమైన పరిస్థితి అని అన్నారు. మన దేశంలో 40% మంది ఊబకాయంతో బాధపడుతున్నారన్నారు. శారీరక వ్యాయామం లోపించడం, జన్యుపరమైన కారణాలు, క్యాలరీలు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఊబకాయం వస్తుందన్నారు. దీనివల్ల టైప్ 2 మధుమేహం, గుండెపోటు, రక్తపోటు, కీళ్ల నొప్పులు, కాలేయ సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. దీని నివారణకు గాను జంక్ ఫుడ్, నూనె పదార్థాలను తగ్గించాలన్నారు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా తీసుకోవాలని, అదేవిధంగా ప్రతిరోజు శారీరక వ్యాయామం చేయాలని డాక్టర్ గౌతమ్ కృష్ణ తెలిపారు. అనంతరం వైద్య వికాస ఇనోదయ హాస్పిటల్ సౌజన్యంతో ఉచితంగా రక్త పరీక్షలు, బీపీ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాఘవేంద్రరావు, వాకస్ సంఘ అధ్యక్షులు అడవాల రత్నప్రసాద్, కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, ప్రసాద్ నాయుడు, చింతపల్లి సుబ్బారావు, శ్రీవాణి, కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మాస్క్ వేసుకోవడం అంటే N95 కానీ అది గుడ్డ మాస్క్. ఇప్పుడు మనం వాడుతున్నప్పుడు ఇవన్నీ కూడా డిస్పోజల్ మాస్క్ ఏంటంటే కొంత టైంకి ఎవరో మన బంధువులు ఎవరు హాస్పిటల్లో ఉన్నారు చూసి చేసి అక్కడ చూసేయడానికి అన్నట్టుగా పర్వాలేదు, కానీ ఇది ప్రొడక్ట్ ఇచ్చేది చాలా తక్కువ. కాబట్టి N95 కొంతవరకు బెటర్. లేదంటే మనం ఈ గుడ్డ మాస్కులు దొరుకుతున్నాయి కదా, దాన్ని మనం రెగ్యులర్గా వాడుతూ ఏ రోజు కాదు స్టెరిలైజ్ చేసుకోవాలి. అంటే బాయిల్డ్ వాటర్లో ముంచి తర్వాత సోప్ పెట్టి ఉట్టిన తర్వాత బాయిల్డ్ వాటర్లో ముంచి కాసేపు ఆరేస్తుంది, అది వాడుతుంది. సో అది బెటర్. కానీ ఈ మనం వాడుతున్నటువంటి ఈ పల్సర్ పెద్దగా ఉపయోగం ఉంటుంది. చేసుకోవడం, తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వకుండా, హక్ చేసుకోకుండా, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవడం, ఎక్కువ జనాలు ఉన్న చోట అంటే గుమ్ముగురు చోట, సినిమా హాల్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, ఇలా టెంపుల్స్ కానీ, అంటే టెంపుల్స్ అంటే మరీ ఎక్కువ టెంపుల్స్ వెళ్ళొద్దని కాదు, వెళ్ళండి, కానీ ఆ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం వల్ల చాలా మనం రాకుండా కాపాడగలం. అలాగే ఏమన్నా సిస్టమాటిక్స్ ఉంటే వాళ్ళు దగ్గరప్పుడు పుట్టాటం పెట్టుకోవడం, మాస్క్ పెట్టుకోకపోతే ఖర్చు కట్టుకోవడం, ఖర్చు బట్టం పెట్టుకోవడం. ఒబిసిటీ మన ఇండియాలో చూసుకుంటే అట్లీస్ట్ 40% ఆర్ ఒబిస్. అంటే ఏంటి, మనం ఇక్కడ ఒక 100 మంది 40 మెంబర్స్, ఒక 100 మందిలో 40 మంది ఒబిసిటీ ఊబకాయం ఉంది. సో ఈ ఒబిసిటీ వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటంటే, సో ఈ ఒబిసిటీ వల్ల ఈ మిగతా వ్యాధులన్నీ వస్తాయి. సో డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్, బీపీ కావచ్చు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం కావచ్చు, గుండె జబ్బులు కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు, ఆస్టియోఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ నొప్పులు, తర్వాత ఫ్యాటీ లివర్. మనకి ఎవరికి అల్ట్రాసౌండ్ తీసినా ఫ్యాటీ లివర్ అని కామన్. సో ఫ్యాటీ లివర్ అంటే లివర్ ఎఫెక్ట్ అవ్వడం. సో ఇలా మల్టిపుల్ ఆర్గాన్స్ ఎఫెక్ట్ ఒబిసిటీ. సో ఈ ఒబిసిటీ అనేది సైలెంట్ డిసీజ్. దీనివల్ల ఏం సింటమ్స్ ఏ ఉండవు, మనం అంతా చక్కగా హాయిగా ఉంటాం. సో మనం వెయిట్ ఎక్కువ ఉన్నా మనకి వెంటనే ఏమి దీని తాలూకా ఎఫెక్ట్స్ మనకు కనిపించవు. సో ఒబిసిటీలో మళ్ళీ సెంట్రల్ ఒబిసిటీ అంటాం. సెంట్రల్ ఒబిసిటీ అంటే పొట్ట భాగంలో ఎక్కువగా ఫ్యాట్ ఉండి అది మోర్ డేంజరస్. ఇంకా సెంట్రల్ ఒబిసిటీని మనం వేస్ట్ సర్కంఫరెన్స్ చూస్తాము, అది 90 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉంటే సో దట్ ఈస్ సెంట్రల్ ఒబిసిటీ. సో అది ఈ గుండె జబ్బులు అవి రావడానికి ఇంకా ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ సెంట్రల్ ఒబిసిటీ ఉంటాం. సో ఈ ఒబిసిటీ వల్ల వచ్చే ప్రధానమైన ఒబిసిటీ అనేది ఒక డిసీజ్, ఒక వ్యాధి కింద మనం చూడాలి. సో ఒబిసిటీ అనేది ఇప్పుడు చాలా కామన్గా అంటే నార్మల్ అయిపోయింది.